అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజిత టాక్స్ మీడియా. నిన్న కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంట్లో ఒక అకేషన్ ఉంటే, సో అకేషన్ కోసం చెప్పేసి ఆ స్కూల్ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు లెక్క వాడుకోవడం జరిగింది. ఫస్ట్ ఆ ఇంట్లో వచ్చినటువంటి ఆ గెస్ట్లకి వాళ్ళు తినేటువంటి ప్లేట్స్ కావచ్చు, వాళ్ళకి వాటర్ సర్వింగ్ కావచ్చు, ఫుడ్ సర్వింగ్ కావచ్చు, దాంతోపాటు స్కూల్లో ఉన్నటువంటి మన పిల్లలు కూర్చున్న బెంచెస్ ఉంటాయి కదా, బెంచెస్ కావచ్చు, స్కూల్ చైర్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఫర్నిచర్ స్కూల్లో నుంచి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ అయిపోయింది వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు చేశారని చెప్పేసి అంటే ఈ విషయం వేరు. ఒక ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్ మీరు పిల్లలతో ఏదైనా పని చేయించాలని చెప్పేసి అంటే అది చట్టరీత్యా నేరం అని చెప్పాల్సిన పొజిషన్లో మీరు ఉండి మీ ఇంట్లో అకేషన్ కోసం చెప్పేసి ఒక చీప్ మెంటాలిటీతోని ఒక 500 1000 ఇస్తే వేరే పని వాళ్ళు వస్తే చేస్తారు. ఆ డబ్బుల కోసం కకృతి పడి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి మీ దగ్గర పని చేయించుకున్నారు. అది కూడా ఆడపిల్లల్ని 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లల్ని తీసుకెళ్ళి మీ దగ్గర పని చేయించుకున్నారు. ఆ పని అంతా చేయించుకున్న తర్వాతకి మళ్ళీ ఆ స్కూల్ బెంచెస్ ని ఆ ఫర్నిచర్ కూడా మళ్ళీ స్కూల్ కు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే టైంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఈ మ్యాటర్ అంతా కూడా. ఆ టైంలో ఆ ఆటోలో కొందరు పిల్లలు కూర్చోవడం జరిగింది. ఆ పిల్లలు 1 by 1 ఒకరికొకరు ఆటోల నుంచి దునికారు. అందులో సంగీత అంటే అమ్మాయి దునికే టైంలో తలకి బలమైన గాయం కలిగి అక్కడికక్కడ ఆమె స్పాట్ లో మరణించింది. ఆమె 8th క్లాస్ పాప. రిమైనింగ్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారిని ఏం చేయాలి? ఫస్ట్ ఇందులో రెండు. ఒకటి, ప్రిన్సిపల్ పొజిషన్లో ఉండి చెప్పాల్సిన పొజిషన్లో ఉండి నువ్వు నీ ఇంటికి సర్వింగ్ కోసం పిల్లలు తీసుకొచ్చినావు, అది చాలా దారుణం. దానికి పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అనుమానం ఏంటంటే ఇందులో ఆటో ఎక్కిన పిల్లలు ఎందుకు దునికిరు? ఫస్ట్ దూకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ? వాళ్ళు నిజంగానే ఒకవేళ ఆటో ఆపమని చెప్పేసి దిగొచ్చు, కానీ ఆటో ఆపమని చెప్పేసి అంటే తను ఆపలేదా? ఎందుకు ఆపలేదు? ఆపకపోతే దునుకాల్సిన పరిస్థితి ఏంటి అక్కడ? ఆటో నుంచి అంత స్పాట్లో దునికేసి సో వాళ్ళు తప్పించుకొని ఏదో భయంకరమైన సంఘటన చూసి ఎట్లాగైనా పారిపోవాలి, వేరే ఆప్షన్ లేదు, దూకుడు తప్ప అని చెప్పేసి పిల్లలు దూకే సిచ్యువేషన్ మనకు కనిపిస్తాం. అంత భయంకరమైన విషయం ఆ సంఘటన. ఆటోలో అసలు ఏం జరిగింది? అసలు ఆటోలో ఎవరు ఉన్నారు? ఆటోలో వేరే వ్యక్తి కూడా ఉన్నారా? అది కూడా నైట్ టైం. ఇప్పుడు మనం చాలా చూస్తూనే ఉన్నాం. 2nd క్లాస్ LKG 1st క్లాస్ ఆడపిల్లలను కూడా కొందరు సైకినా కొడుకులు కొన్ని దరిద్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ పిల్లలను కూడా ఏమైనా వీళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసేదా? ఆటోలో వేరే వ్యక్తులు ఉన్నారా? లేదనుకుంటే ఆటో డ్రైవరే దానిపైన పాల్పడడం? ఇదంతా కాదనుకుంటే ఆ ఆటోలో ఇంకేమన్నా వాళ్ళు చూసి భయపడరా? ఆటో అతను ఎందుకు ఆపలేదు? మరి ఒక పాప దునికినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు అరుస్తారు. అరిసినప్పుడు ఇంకోరి కోసం చెప్పి ఆపాలి కదా, అయినా ఆపలేదు. సెకండ్ పాప పడ్డది, మళ్ళీ కొంచెం ముందుకు థర్డ్ పాప పడ్డది. ఆపలేదు అని చెప్పేసి అంటే క్లియర్ కట్ గా పిల్లలకి తన ఆటో ఆపమన్నప్పుడు వాళ్ళు ఆపలేదు, అది క్లియర్ కట్ తెలుస్తా ఉంది. ఎందుకు ఆపలేదు? దీనికి నెక్స్ట్ చూడాలి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తుందో. ఎవరైతే ఆటో డ్రైవర్ అతను అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ఈ ప్రిన్సిపల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తన విధుల నుంచి తొలగేయాలి. ప్రిన్సిపల్ జాబ్ నుంచి తీసేయాలి, తన పెన్షన్ ఆపేయాలి, ఆ రిటైర్మెంట్ డబ్బులు కూడా ఆపేయాలి. దాంతోపాటు ఒక మినిమం ఎంతైనా ఒక 10 to 15 years జైల్లో పెట్టాలి. అప్పుడైతే నెక్స్ట్ వాళ్ళకి భయం ఉంటుంది. నిజంగా మళ్ళీ చెప్తున్నా, మనకు కాడ ఏదైనా ఇష్యూ ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దానికి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు రిపీట్ కానికి భయపడతారు. మీరు దీనికి పనిష్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ జరిగేటువంటి సంఘటన మీరు ఎట్లా స్టాప్ చేసినట్టు? ఇప్పటి వరకు ఏ న్యూస్ ఛానల్ కూడా ఆ ప్రిన్సిపల్ పేరు బయట తీస్తలేరు. లేడీయా లేకుంటే తన అబ్బాయి అని చెప్పి ఎందుకు బయట తీస్తలేరు? డబ్బులు తీసుకున్నారా? నేను స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లలో ఈ సిచ్యువేషన్ అంతా చూపిస్తున్నారు తప్ప ఆ ప్రిన్సిపల్ పేరు తెలియదా? తన అమ్మాయి అబ్బాయి విషయం తెలియదా? ఎందుకు మెన్షన్ చేయట్లే? సరే, మాకంటే మా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, మా చిన్న చిన్న న్యూస్ ఛానల్ కాబట్టి మా దాంట్లో మాకు ప్రాపర్ లైక్ టీమ్ లేక, నెట్వర్క్ లేక, మేము వాళ్ళ దగ్గర నుంచి రీచ్ కాలేక చెప్పలేకపోతున్నాం. అంతే తప్ప మీ పెద్ద పెద్ద ఛానల్ అయ్యిండు కూడా దేనికో ఆశపడి దేనికో కృతిపడి ఇటువంటి విషయం దాచిపెట్టిన అవసరం లేదు. ఇప్పటివరకు చాలా ఛానల్ చూసిన ఏ ఛానల్లో కూడా వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ యొక్క పేరు చెప్పట్లేదు. ఇక్కడ పేరు చెప్తే భయం అవుతుంది ఏమన్నా? ఆ ప్రిన్సిపల్ వెనుక ఎవరున్నా, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే అపోజిషన్ లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఒక చిన్నారి ప్రాణం మీద 8th క్లాస్ అమ్మాయి పాప ప్రాణం మీద అక్కడ ఆ విషయం పక్క పెట్టేసి కనీసం ప్రిన్సిపల్ పేరు కూడా బయట భయపడతామన్నారు. అండ్ నెక్స్ట్ ఆటో డ్రైవర్ ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు ఆపలేదు ఆటో, అసలు ఆ ఆటోలో ఏం జరిగింది అని చెప్పి తెలుసుకున్న తర్వాతకి ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి సో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మనం పోలీసు వాళ్ళని కోరుతాము.